పంచరామ క్షేత్రంలో కార్తీక మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు. మరి మీరు దర్శించండి. కైలాసాన కార్తీకాన శివరూపం అంటూ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పంచరామక్షేత్ర దర్శనం పరమ పావనమని, పరమ పవిత్రమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. యావత్ భారతదేశంలోనే పంచరామ క్షేత్రమైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలను 22 అక్టోబర్ నుండి 20 నవంబర్ 25 వరకు 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠం తెలిపారు. కార్తీక మహోత్సవాలను పురస్కరించుకుని కార్తీక సోమవారాల్లో ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనాలను కల్పిస్తామని ఈవో నీలకంఠం వివరించారు. కార్తీక మహోత్సవాల్లో భాగంగా ఆకాశదీప ప్రారంభం, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణ మహోత్సవం, మాస శివరాత్రి, కోటి దీపోత్సవం, జటాజూట అలంకరణ వంటి ఎన్నో మహోత్సవాలను కూడా నిర్వహిస్తామని బళ్ళ నీలకంఠం కంటే జగదీష్ మోహన్ వివరించారు. యోగమూర్తిగా, యోగలింగంగా ప్రసిద్ధి చెందిన సామర్లకోట భీమేశ్వర స్వామిని, బాల త్రిపుర సుందరి దేవిని దర్శించి స్వామివారి, అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని ఆధ్యాత్మిక గ్రంథాలు ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. మరి మీరు దర్శించండి. నా పేరు బల్లా నీలకంఠం, కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచరామ క్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు ఈ 2025 సంవత్సరంలో, అనగా ఈ అక్టోబర్ నెల 22వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు 30 రోజుల పాటు కార్తీక మాసం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని నిమిత్తం సంబంధిత శాఖల వారిచే మన కోఆర్డినేషన్ మీటింగ్, ఎంఆర్ఓ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మన చంద్రరాజప్ప గారు మాకు కూడా దీనిపై ఆయన పూర్తి అవగాహన ఉంది. ఎలాగైతే చర్యలు తీసుకోవాలో సూచనలు జారీ చేశారు. వాటిని కూడా మేము ఫాలో అవుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి మనకి ధర్మత మండలి వచ్చింది. ఇదే ఫస్ట్ వాళ్ళకి ఫెస్టివల్. అందు గురించి వారికి కూడా అవగాహన కల్పించడం, వాళ్ళ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి, చైర్మన్ మన కంటే బాబు గారితో ఎంతో గొప్పగా నిర్వహించాలని, ఈసారి మరింత భక్తుల సౌకర్యాలు కల్పించాలని మేము ఎక్కువ ప్లాన్ చేసుకుని ఉన్నాం. మనకి ఈ రోజు నుంచే, అనగా 21/10/2020 తేదీ నుంచే ఆ సాయంత్రం 6 గంటలకు ఆకాశదీపం మొదలవుతుంది. అదేవిధంగా 5వ తారీఖు 11వ నెల 5వ తారీఖు కార్తీక పౌర్ణమి వచ్చింది. 6వ తారీఖు కృతికా నక్షత్ర రోజుని గ్రామోత్సవం, అలాగే జ్వాలాధారణ వచ్చింది. అదేవిధంగా 18, 11, 25వ తారీఖు మంగళవారం మాస శివరాత్రి వచ్చింది. 20, 11, 25 గురువారం అమావాస్య. ఆ రోజు కోడి దీపోత్సవం ఈ సామర్లకోట దేవస్థానంలో ఇప్పుడు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 21, 11, 25 శుక్రవారం కోడిపాడ్యమి, జటాచూటం అలంకరణ. ఇక్కడంతా అత్యంత ఫేమస్ అయిన ఈ జటాచూటం కార్యక్రమం కూడా ఈసారి మరింతగా చేయాలని ధర్మత మండలి, అలాగే చైర్మన్ గారు మాకు 10 సూచనలు చేస్తున్నారు. సౌకర్యం కల్పించాలని మేము చూస్తున్నాము. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 వరకు కూడా మనం గుడి దేవాలయం ఖర్చు సమయాలు ఉంటాయి. మిగిలిన రోజుల్లో అయితే ఉదయం 5 గంటల నుండి, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు, మరియు 4 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. వస్తున్నారు అన్నప్పుడు ఇంకా అచ్చుకునే మేము ఈ బౌద్ధ సహకారంతో
10 దాటినా 11, 12, 1 గంట అయినా కానీ గతంలో జరిగింది కనుక ఈ అర్చకులు రిక్వెస్ట్ చేసి ఆఖరి భక్తులు వచ్చే భక్తుల చూసేంత వరకు కూడా దర్శనం తీసుకునేటట్టు కూడా మేము ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం ఏమిటంటే తెప్పోత్సవం అనేది గతంలో ఒక భక్తులు కార్తీక మాసంలోనే 10 సంవత్సరాలు చేసుకోవడానికి వాళ్ళు మొక్కుని అది అంతకుముందు సంవత్సరమే ముగిడంతో గత సంవత్సరం మనం చేసాము. అయితే ఇక్కడ అర్చకుల ఆచార వ్యవహార ప్రకారంగా మనం చెప్పేది అంటే కళ్యాణం చేసిన తర్వాతే ఈ తెప్పోత్సవం ఉంటుంది అని మహాశివరాత్రి రోజుకి మార్చడం జరిగింది. కావున ఆ భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. చక్కగా